ఏదైతే ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సభ పెట్టినా కూడా ఒక ప్రోగ్రాం పెట్టినా కూడా వందల వేల లక్షల మంది యువకులు వస్తుండే. ఈ మధ్యకాలంలో అంటే గడిచిన 10 ఏళ్లలో ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా వాటి ప్రభావాన్ని కోల్పోయినాయి. ఎస్పెషల్లీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరిగింది. అంటే కమ్యూనిస్టులు కంప్లీట్గా యువతకు దూరం అవుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ యువతను ఆకర్షించట్లేదు. అందుకోసం ఈ గ్యాప్ ఏర్పడడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు వాటి ప్రభావాన్ని కోల్పోయినాయని చెప్పేసి అన్నారు. మీరు యువతకు దగ్గరయ్యే కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారా? మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఇందులో కొంత మేరకి మాత్రమే సత్యం ఉంది. యువత మా వైపు లేరంటాం కూడా, యువత లేకపోతే 100 ఏళ్ళు పార్టీ అట్లా ఉంటుంది. పోయే పెద్దవాళ్ళు పోతా ఉంటే యువత కొత్త తరం రాబట్టే కదా 100 ఏళ్ళు. అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు మేము యువకులమే. అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం తగ్గుతున్నప్పుడు మేము అందరం వచ్చాం. మా తర్వాత ఇప్పుడు చాలామంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళు లేకపోతే అది ఇన్నేళ్ళు ఎట్లా బతుకుతుంది? ఆశించినంత మేర లేదు. కారణం ఏంటంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపకపోవటం, ఇటువంటి వాటితో కొద్దిగా ప్రభావం ఉంది. రెండోది, ఎన్నికల్లో వచ్చేసరికి డబ్బు ప్రభావం ఉండటం వల్ల ఎన్నికల్లో గెలవలేకపోతాం. దాని ప్రభావంతో యూత్ అందరి మైండ్లో కూడా ఉంది. దీన్ని ఇంకా మరింతగా మేము యూత్ని విద్యార్థులను ఆకట్టుకునే విధంగా అప్పటికి చాలా ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాం. చేయబట్టే ఈ మేరకు చాలామంది, మీరు మా మీటింగ్లు వచ్చి చూడండి, మీటింగ్లు 50% ఏవో యూతే ఉంటున్నారు. అంటే అంతమంది యాక్టివ్గా మీటింగ్ పెట్టట్లేదు అంటున్నారు. పెడతా, మీకు మీ ప్రెస్ వాళ్ళు కవర్ చేయట్లేదు అంతే. ఇప్పుడు నిన్న పెట్టారు, ఇది మన యూనివర్సిటీకి సంబంధించి మొత్తం ఆల్ ఇండియా సెమినార్ జరిగింది ఇక్కడ. ప్రొఫెసర్ హరగోపాల్, కాసిం ఇట్లా వచ్చింది విద్యార్థులు. అట్లా యూత్ వాళ్ళు పెడుతున్నారు. కాకపోతే బస్సుల మీద రాళ్ళు వేయటం, బస్సులు బాగా కొట్టడం, సంచలనాలు అవి చేయట్లేదు. కాబట్టి మీకు అవన్నీ ఏం జరుగుతున్నాయి.